ఒక్క నియోజకవర్గం కోసం 119 నియోజకవర్గాలు ఎందుకు వదిలేయద్దు 119 నియోజకవర్గాలు వర్గాలు వదిలేయొద్దు కదా అనేది ఎందుకు వదిలేసి అంటే రాష్ట్ర ప్రజలు ఏమైపోయినాయి ఎందుకు వెళ్ళిపోయి అంటే పొద్దుగాల నుంచి రాత్రి వరకు జూబ్లీహిల్స్ లోనే ప్రచారం చేసిండా నువ్వు చూసిండొచ్చు ఆ మధ్యలో జరిగినటువంటి ఎన్నో మీటింగ్లు ఎన్నో రకరకాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి గారు ఎంత మందితో డిస్కషన్ చేసి ఎంత మంది కోట్లు అయిపోయిందా జూబ్లీహిల్స్ ఎంత అయింది ఇచ్చిన వాళ్ళకి అడగాలి అది ఎవరన్నా ఇచ్చిన అంటారు కదా కాంగ్రెస్ పార్టీ 500 కోట్లు ఖర్చు అనడం వేరే నువ్వు చూసినట్ల 20,000 దొంగ ఓట్లు వేయించింది డబ్బు మద్యం ఎన్ని వేల ఓట్లతో గెలిస్తే అన్ని వేల ఓట్లేనా నేను అనుకుంటున్నా 2-3 లక్షల ఓట్లు కలిపినా అడుగుతాయేమో అనుకున్నా నేను ఇంకా అంతేనా 2-3 లక్షల ఓట్లు కలిపి చెప్తున్నా ఇప్పుడు వాళ్ళు చర్చ ఉంది కాబట్టి చెప్తున్నా వాళ్ళు చర్చలు 20,000 దొంగ నేను ఒకటి ఏం చెప్తున్నా గదే మిగిలింది ఇక వాళ్ళకి గవి చెప్పుకోనికే మిగిలినాయి ఏం లేవు ఇక మిగిలినాయి చర్చ చేసుకోవడం ఏంది కాంగ్రెస్ అవినీతి చేసింది కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అమలు చేయలేదు 420 హామీలు బాకీ కార్డులు లేదా 20,000 ఓట్లు అన్నారు వాళ్ళు కార్ కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా అని కూడా అన్నారు మరి గవి తప్పించి ఏం మాట్లాడగలరు ఓన్లీ ఇవి చెప్పిండ్రు కానీ మేము గతంలో ఈ అభివృద్ధి చేసినాము దీనికి ఓటేయండి అని అడగలేదు మేము గతంలో గివి చేసినాము రేవంత్ రెడ్డి గివి వచ్చి చేస్తున్నాడు అంటలేదు ఏడ చూసినా మా గ్యారంటీ కార్డులు పట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళ గవి తప్ప ఏం మిగలలేదు ఇంకేమన్నా కాంగ్రెస్ పార్టీ గెలుస్తా జూబ్లీహిల్స్ అచ్చా జూబ్లీహిల్స్ జనరల్ ఎలక్షన్ నేను నా ఇంటర్వ్యూస్ అంటే చూడను నా ఇంటర్వ్యూస్ గానీ నా మీడియా బయట్లు గానీ నా డిబేట్స్ కానీ చూడును బిఫోర్ ఎలక్షన్ 2 months ముందు ఎలక్షన్ వచ్చింది అని మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఎలక్షన్ డిక్లేర్ అయిన మరుక్షణం నుంచి నా వీడియోస్ ఎక్కడున్నా నువ్వు చూడు అంటే అంత కాన్ఫిడెన్స్ ఎట్లా డెఫినెట్ గా కాన్ఫిడెన్స్ ఎట్లా అంటే ఎట్లా అని చెప్తారు మేము చేసే ప్రభుత్వం నడిపిస్తున్న తీరు ప్రజాపాలన తీరు ప్రజలకు మా మీద ఉన్నటువంటి నమ్మకం మాకు గెలిపిస్తుంది ఎవరో ఏదో గాడిద కూతలు కూర్చుండని ఎవరో ఏదో పిచ్చివాగుడు కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా మరి కల్వ సుజాత గారు కూడా మహిళే కదా మరి కోటీశ్వరాలు అయిందా నేను ఆల్రెడీ కోటీశ్వరాలు లేదు రేవంత్ అన్న ఏమన్నా అడిషనల్ ఇంకో కోటి ఏమైనా ఇచ్చి పేదవాళ్ళని అందరినీ కలిపి పేదవాళ్ళని అందరినీ కూడా కోటీశ్వరులాగా చూడాలి అని అనుకున్నాను కోట్లు లేని వాళ్ళకి కోటీశ్వరులు చేయాలి అనుకున్నాను అందరినీ నేను కాదని నేను అంటాను నిన్న మొన్న ఏదో బంగారం వడ్డానం నెక్లెస్ హారం అన్ని పెట్టుకుని మరి నువ్వే అంటున్నావు మరి కోటీశ్వరాలా అని అడుగుతున్నావు నా కొడుకు పెళ్లికి ఎవరైనా మీ ఇంట్లో పెళ్లి అయితే మీరు సొమ్ములు వేసుకోరా మీ ఇంట్లో ఆడవాళ్ళు వేసుకుంటారు కదా నా కొడుకు పెళ్లి ఫోటోలు తీసి అన్ని పెట్టుకొని వాళ్ళు వైరల్ మీరు నిన్న మొన్న సంపాదించింది కాదు అని వాళ్ళు పెడుతున్నారు కాబట్టి అట్లా కాదు నీకు నా 20 ఏళ్ల కింద ఫోటోలు చూడు అప్పుడంటే 20 ఏళ్ల కింద ఇంకా సోషల్ మీడియాలో 30 ఏళ్ల కింద చూడు నా పెళ్లి ఫోటోలు చూడు నా కొడుకులు పుట్టినప్పుడు చూడు మా ఇంట్లో ఫంక్షన్లు అయినప్పుడు చూడు నేను జనరల్ గా అకేషన్ కి వెళ్ళినప్పుడు చూడు నా ఒంటి మీద నగలు ఉంటాయా లేదా స్పెసిఫిక్ గా నా కొడుకుల పెళ్లి ఇద్దరు కొడుకుల పెళ్లి సోషల్ మీడియా మాత్రం మీ మీద ఇట్లా నిఘా పెట్టి ఉన్నది పర్వాలేదు ఎవరు పెడితే కల్వ సుజాత అనేది ఒక గ్లాస్ లాంటి ట్రాన్స్పరెంట్ వ్యక్తి నువ్వు నిఘానన్నా పెట్టుకో సిబిఐ నన్నా పెట్టుకో సిఐడి నన్నా పెట్టుకో అంటే డబ్బులు వృధా వాళ్ళు కూడా వచ్చిపోయి చూసి ట్రాన్స్పరెంట్ గా చూసి ఏదన్నా ఇచ్చిపోవాల్సి వస్తుంది ఎందుకంటున్నా అంటే ఎంతసేపు కల్వ సుజాత హెలికాప్టర్ ఎక్కింది హెలికాప్టర్ ఏమన్నా కొన్నాను ఎక్కడికి కేసీఆర్ కొన్నట్ల వాళ్ళు బ్యూటీ పార్లర్ పెట్టుకొని బుర్జు ఖలీఫాల ఫ్లాట్ కొనుక్కొని సొంత ఎయిర్ప్లేన్లు కొనుక్కున్నారు వాళ్ళు నేనేమన్నా సొంత ఎయిర్ప్లేన్ లో తిరిగిందా అధికారికంగా నేను ఒక చైర్మన్ నేను ఆ ఊర్లో కార్యక్రమం అయితే చీఫ్ గెస్టుల్ని మంత్రుల్ని నేను తీసుకొని పోయినా తప్ప ఎమ్మెల్యేలు కాదు మంత్రులు 2 మంత్రులను తీసుకొని బర్త్డే కాదు ఆ రోజు అభివృద్ధి కార్యక్రమాలు 600 కోట్ల రూపాయలు ఆ రోజు బర్త్డే ఉంది మీ అభిమానులు కేక్ కట్ చేయించారు దాంట్లో ఏం తప్పేమున్నది తప్ప ఇప్పుడు నువ్వు ఒక బర్త్డే ఉన్నది నీ అభిమానులు సెలబ్రేషన్ చేస్తా అంటే మీదికి చెప్పవేమో కానీ లోపల ఆనందం ఉంటదా ఉండదా బర్త్డేకి వచ్చినా నేను చెప్పలేదు అభివృద్ధి కార్యక్రమాలను ఆ రోజు తాండూరులో శిలాఫలకాలు రోడ్లు గాని ఇండస్ట్రీ పార్క్ గాని ఎవ్రీథింగ్ గాని అక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులందరినీ ఏం చేసిండ్రో ఆ రోజు డేట్ తీసి ఆ రోజు నువ్వు వీడియోలు కూడా చూసుకో కల్వ సుజాత సొమ్ములు వేసుకుంది అంటే రేవంత్ రెడ్డి ఇచ్చింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక సొమ్ములు నింపుకుంది అనే మాట ఎంత నిజమో నేను హెలికాప్టర్ లో పోయి బర్త్డే సెలబ్రేషన్ చేయడం అదే నిజం మీకు కొంచెం కోపం రావచ్చు కానీ నిజంగా పర్వాలేదు కార్పొరేషన్ చైర్మన్ అయినాక ఏమన్నా సంపాదించుకురాగో 20 కోట్లు 50 కోట్లు అట్లా పర్వాలేదు అట్లా ఏమన్నా సంపాదించుకున్నారు నువ్వు ఆధారాలు ఉంటే తీయొచ్చు కదా అట్లా కాదక్క
లేదు నువ్వు నన్ను అడిగే కన్నా సోషల్ మీడియా మీ మీద నేను ఒకటి focus చెప్తున్నా, పెంచింది. ఎవరు ఏమన్నా ఎట్లా పెట్టమని సంపాదించుకున్నారా? చెప్పిన వాళ్ళకి రిపోర్ట్ తెచ్చి నీకు ఏమన్నా నెక్స్ట్ డిబేట్ లో నా క్వశ్చన్ కూర్చున్నా మీరు సంపాదించుకున్నారు అని చెప్పట్లే, అట్లా ఏమైనా సంపాదించుకున్నారా, అవకాశాలు వచ్చినాయని అంటున్నా. నా కుటుంబం వ్యాపార కుటుంబం, ఉమ్. ఫస్ట్ నుంచి సంపాదించింది, ముందు సంపాదించింది, మొన్న సంపాదించింది, వెనకడికి సంపాదించింది, 100 సంవత్సరాల కింద సంపాదించింది, నిన్నటి దాకా సంపాదించింది, రేపు కూడా సంపాదిస్తుంది, అధికారం అయిపోయినాక సంపాదిస్తుంది, అందరు సంపాదిస్తారు. నాకు 3 కొడుకులు, సంపాదించే కొడుకులు ఉన్నారు, భర్త ఉన్నాడు, అందరు సంపాదిస్తారు, వ్యాపారాలు చేసుకుంటాడు. మీరు రాజకీయాలు చేస్తారు. నేను రాజకీయం చేస్తానంటే ఎప్పటి నుంచో చేస్తా, కొత్తగా చేస్తున్నా. మొదటి నుంచే కానీ చెప్తున్నా. నేను కూడా వ్యాపారం చేస్తుంటే కైండ్ ఇన్ఫర్మేషన్, వ్యాపారం? నేను కూడా ఫుల్ బిజినెస్ చేస్తుంటే. అప్పట్లో నేను ఫుల్ టైం పొలిటీషియన్ అయిన తర్వాత పిల్లలు పెద్దగా అయిపోయినాక చెప్పేసి నేను ఇప్పుడు ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తున్నాను. నా క్వశ్చన్ ఏంటంటే, మంత్రులకు ఎమ్మెల్యేలను వదిలేసి ఎందుకు కల్వ సుజాత గారే టార్గెట్ అయ్యారు వాళ్ళకు? నేను ప్రశ్నిస్తా కదా గట్టిగా, నేను అధికార ప్రతినిధిని కదా, నేను ప్రశ్నిస్తే నా గురించే గతంలో మాట్లాడతాను. మీరు మాట్లాడినన్ని వాళ్ళ మైండ్ లో పెట్టుకున్నట్టు ఉండని ఇప్పుడు పెట్టుకోగాని ఇంకో 100 ఏళ్ళు పెట్టుకోమని నేను మాట్లాడిన మాటల కన్నా ఇన్స్పైర్ అయ్యి తప్పుని తెలుసుకొని సరిదిద్దుకుంటే పర్వాలేదు. దాన్ని వ్యతిరేకిస్తాము అని అంటే ఇంకా వాళ్ళని ఇంకా ప్రజలు ఆల్రెడీ బొందబెట్టి ఇంకా పూర్తిగా బొందబెడతారు. వాళ్ళు తప్పుని తెలుసుకోకుండా తప్పులేదు ఇద్దాము అనుకుంటే ప్రజలు బొందబెడతారు వాళ్ళని ఇంకా. ఇప్పుడు ఆల్రెడీ లోకల్ బాడీ ఎన్నికలు అయిపోయినాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయినాయి, మళ్ళా ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, ఒక బై ఎలక్షన్ అయిపోయింది, రేపో మాపో ఎల్లుండి అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోతాయి. ఇంద్రమ్మ చీర వచ్చిందా? కట్టుకున్నారా? కట్టుకోమన్నాడు రేవంత్ అన్న. నేను కొనుక్కుందామంటే నేను హైదరాబాద్ ఉన్నా, నాకు రేషన్ లేదు, నేను కట్టుకుంటా. నిన్ననే చెప్పిన రేపు కట్టుకోవాలి అనుకున్నా, రేపు కట్టుకోవాలి అనుకున్నా కానీ చీర నాకు ఊర్లో అయితే గ్రామీణ ప్రాంతాలలో ఇచ్చారు కదా, ఇంకా ఈ సిటీలో ఇయ్యలేదు. చాలా మంది మహిళలకు రాలేదు, మున్సిపాలిటీలలో మహిళా సంఘంలో సభ్యత ఉన్న వాళ్ళకి ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా, ఆపేశారు కదా. వాళ్ళలాగా సందులలో పోయి పంచే రకం అది కాదు కదా, అఫీషియల్ గా ఇచ్చినప్పుడు ఇచ్చినాము, ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఆగింది. మళ్ళీ తర్వాత ఇస్తారు కదా, బరాబర్ 20 రోజుల తర్వాత ఇస్తారు. ఎందుకు 17 తారీఖు తర్వాత ఇచ్చడే ఉంటది. కలగన్నారా అసలు సర్పంచ్ ఎన్నికలు ఉండవేమో అనుకున్నారు కానీ మరి మొత్తానికి పెట్టి. నేను నా గురించి కాదు, మీరు ఏమనుకుంటారో అది చెప్పాలి. నేను ఏమనుకుంటున్నానో నీకు అనవసరం, నీకు ఏం కావాలో అది అడుగు. ప్రశ్న మేము కలగన్నామా కాదు, మేము పెట్టాలనుకున్నామా పెట్టినాం. అభిమానులు మాకు ఉండరక, సుజాత అక్కకు ఉన్నారు, ఆమె ఏమనుకుంటుంది అనేది మీ ప్రేక్షకులు. నేను కలగన్నావా ఎన్నికలు పెడతావా అని అంటే నేను కలగనలే కాదు, కళను నిజం చేస్తున్నాను నా ప్రభుత్వం. ఏమేమి నిజాలు అయినాయో ఇప్పటి వరకు ఇచ్చిన నువ్వు అడుగు నేను చెప్తా, నువ్వు అడుగు నేను చెప్తా, ఏవి కాలేదు ఏవి అంటే ఒక్క ఉచిత బస్ తప్ప ఇంకేమైనా అయింది? నువ్వు ఇది వరకు కూడా డిబేట్ లో ఇది వరకు కూడా నీకు నాకు ఆయన ఇంటర్వ్యూలా ఉచిత బస్ తప్ప ఏమి ఇచ్చినావు అని అడిగితే ఇంత పొడుగా చెప్పినాను. దాని తర్వాత ఇంకా పెరిగినాయి. ఇప్పుడు చెప్పమని చెప్తా, అన్ని చెప్పమని చెప్తా. పెరిగినాయి అయితే చాలా తక్కువనే ఉన్నాయి కాక, ఏమీ లేదు, అన్ని పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో 4th సిటీని చేయబోతుంది మా ప్రభుత్వం. ఎవరు కూడా కలగనని ప్రపంచాన్ని చూపించబోతున్నాం మేము. కలగన ఇట్లుంటది అని సినిమాలలో చూపించే ప్రపంచాన్ని కూడా మేము ఒరిజినల్ గా 2047 ఏం సినిమా అనుకుంటున్నా? షూటింగ్ అయిపోయినాక సెట్ తీసి మడత పెట్టండి. నేను సినిమాలో చూసి మాత్రమే, నువ్వు నా వర్షన్ మొత్తం సినిమాలో చూసి కలగనే కన్నా ఒరిజినల్ గా మా రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ సిటీ 100 ఏళ్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు, తాపత్రయం పడుతున్నారు. అన్ని విధాల 24 గంటలలో 16 గంటల నుంచి 18 గంటలు మా ముఖ్యమంత్రి గారు డే 1 నుంచి మా ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంతవరకు ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకొని ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే సిర్ఫ్ రేవంత్ రెడ్డి.